టీడీపీ జెండా పాతింది మొత్తానికి రైట్. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి లైవ్ లో హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ రోజున పులివెందులో చాలా ఘర్షణలు జరిగాయి, 2 చోట్ల రీపోలింగ్ కూడా జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అధికార టీడీపీ ఎత్తుగడల ముందు చేతులెత్తేసింది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. ఏంటి అటు టీడీపీ నుంచి కానీ వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఎన్నికకి సంబంధించినటువంటి ఫలితాలు అనేది కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టుగానే చెబుతున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం. ఎందుకంటే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ ప్రచార సమయంలో కావచ్చు, పోలింగ్ సమయంలో కావచ్చు, ఆఖరి నిమిషం వరకు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తుందంటూ ఒకవైపు పులివెందుల ఒంటిమిట్టతో పాటుగా ఇటు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద వరకు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఆందోళన చేపట్టింది. పూర్తిగా తమ నిరసన వ్యక్తం చేసింది. ఈసీని కూడా కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరికి న్యాయస్థానం కూడా ఆశ్రయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఫలితాలకు సంబంధించిన వరకు కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కనీసం 700 ఓట్ల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి హేమంత్ రెడ్డి వెళ్ళలేకపోయారు. ఇందుకు ప్రధానమైన కూటమి పార్టీల కలయిక ఒకవైపు, ఇంకోవైపు పులివెందులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కుప్పంలో జరిగినటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారం, అక్కడ స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు, దానికి ధీటుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకు సంబంధించినటువంటి వ్యవహారం మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతూ వస్తుంది. ఆందోళనకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినందుకు కూడా వచ్చినటువంటి ఫలితం కనీసం 700 ఓట్ల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేకపోయింది. కనీసం డిపాజిట్లు కూడా వెళ్ళలేకపోయింది. 683 ఓట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. అటు కూటమి పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినందుకు దాదాపు 6,716 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే ఇంత భారీ గ్యాప్ రావడానికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి కేరళ ఒకవైపు, ఇంకోవైపు పులివెందుల లాంటి కీలకమైనటువంటి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇలాకాలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సక్సెస్ అయింది. ఈ ఎన్నికకి సంబంధించినటువంటి వ్యవహారం జరిగినటువంటి హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పోరాటం చేసినప్పటికీ కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసినటువంటి ఎత్తుగడలన్నింటినీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశామని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఫలితాలు ఊహించినట్టుగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెప్తున్నారు. అయితే ఎంత భారీ ఎత్తున డిపాజిట్లు కూడా రాకపోవడానికి కూడా పరిస్థితులు ఉంటాయని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఊహించలేదు. అయితే ఆఖరి నిమిషంలో పోలింగ్ రోజు జరిగినటువంటి రిగ్గింగ్ జరిగింది. ఆ రిగ్గింగ్ సంబంధించినటువంటి గొడవలకు సంబంధించినటువంటి అంశంలో స్వయంగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, బయట నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు క్యూ లైన్ లో నిలబడి చేసినటువంటి ఓట్లకు సంబంధించి రిగ్గింగ్ సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. అటు ఒంటిమిట్ట కావచ్చు, ఇటేపు పులివెందుల లాంటి కీలకమైనటువంటి జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకునేందుకు జరిగినటువంటి పోరాటం పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఒక రకంగా సాధారణ ఎన్నికలకు మించి జరిగినటువంటి హోరాహోరీకి సంబంధించినటువంటి పోరులో కూటమి పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించడం, వైసీపీ కేవలం 683 ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈ ఫలితాన్ని ముందు నుంచి ఊహించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెప్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఈ రోజు పిటిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నిన్న హైకోర్టులో దాఖలు చేసింది. జగన్ డిమాండ్ చేసినట్టుగా, జగన్ ఏదైతే డిమాండ్ చేశారో కేంద్ర బలగాల నడుమ పూర్తిగా పారదర్శకంగా తిరిగి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. ఇదే విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒంటిమిట్ట, పులివెందులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా మరి కాసేపులో హైకోర్టులో విచారణ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఇక్కడ జరిగినటువంటి పులివెందుల లేదా ఒంటిమిట్టకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినందుకు కూడా రాబోయేటువంటి రైట్. థ్యాంక్ యూ హరీష్.